Hello guys, welcome to Tech Things Hacker YouTube ఛానల్. ఓకే, టుడే క్లాస్ వచ్చి ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇమేజ్ ట్యాగ్. ద ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ HTML to display images on a web page. It is simple to use and does not need a closing tag. HTMLలో ఇమేజ్ ట్యాగ్ వెబ్ పేజ్లో ఇమేజెస్ను చూపించడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా సులభంగా ఉపయోగించవచ్చు అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇమేజ్ ట్యాగ్కి అవసరం లేదు. కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇమేజ్ ట్యాగ్. అందులో ఫస్ట్ వన్ వచ్చి సోర్స్ ఫైల్. దిస్ మీన్స్ స్పెసిఫైస్ ది పాత్ ఆర్ URL ఆఫ్ ది ఇమేజ్ ఫైల్. అంటే దీని మీనింగ్ వచ్చి మనం ఏదైతే ఇమేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క పాత్ని ఈ ఇమేజ్ సోర్స్లో టైప్ చేసి ఎగ్జాంపుల్ చూపించినట్టు .jpg అనే దాంతో సేవ్ చేయాలి. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి ఆల్ట్. ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇఫ్ ది ఇమేజ్ క్యాన్ నాట్ బి డిస్ప్లేడ్, ఇంప్రూవ్స్ యాక్సెసిబిలిటీ ఫర్ స్క్రీన్ రీడర్స్. ఆల్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇమేజ్ సోర్స్లో .jpgతో సేవ్ చేసాం కదా, ఇప్పుడు దాంట్లో ఇచ్చిన ఇమేజ్ లొకేషన్లో ఒక్క మిస్టేక్ వచ్చినా సరే, స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే, దానిలో ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఈ ఆల్ట్లో ఇచ్చిన కంటెంట్ అనేది ఎగ్జాంపుల్లో ఇమేజ్ అని ఇచ్చాం కదా ఈ ఎగ్జాంపుల్లో, సో ఇదనేది ఇమేజ్ బదులుగా ఈ ఆల్ట్లో ఇచ్చిన కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. థర్డ్ వన్ వచ్చి విడ్త్ అట్రిబ్యూట్. ఇట్ మీన్స్ డిఫైన్స్ ది విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ పిక్సెల్స్ ఆర్ పర్సంటేజెస్. తీసుకున్న ఇమేజ్ని దాని యొక్క విడ్త్ అనేది పిక్సెల్స్లో కానీ లేదా పర్సంటేజెస్లో కానీ చూపించవచ్చు. ఫస్ట్ వన్ వచ్చి హైట్. ఇట్ మీన్స్ డిఫైన్స్ ది హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ పిక్సెల్స్ ఆర్ పర్సంటేజెస్. మనం తీసుకున్న ఇమేజెస్ని దాని యొక్క హైట్ అనేది పిక్సెల్స్లో లేదా పర్సంటేజ్లో కూడా చూపించవచ్చు. దీని యొక్క సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా ఇమేజ్ ట్యాగ్కి ఎగ్జాంపుల్. ఓకే గైస్, ఓకే టైటిల్ వచ్చి ఇమేజ్ అని ఇచ్చిన. నెక్స్ట్ బాడీ సెక్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే దేని గురించి చెప్పిన ఇమేజ్ గురించి ఆ ట్యాగ్ ఇస్తున్నా. ఇమేజ్ సోర్స్ వచ్చి అందాక చెప్పాను కదా, దాని యొక్క ఫైల్ పాత్ అనేది కాపీ చేయాలి. ఓకే, డెస్క్టాప్లో ఉన్న నా కార్ను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాని లొకేషన్ని కాపీ చేస్తున్నా. ఓకే, ఆ నెక్స్ట్ కాపీ చేసిన దాన్ని ఈ ఇమేజ్ సోర్స్ దాంట్లో పేస్ట్ చేస్తున్నా. కొటేషన్స్ పెట్టాలి. ఓకే, ఆ నెక్స్ట్ స్లాష్ ఇచ్చి నాట్ డాట్ కాకుండా స్లాష్ ఇవ్వాలి. మనం ఇచ్చిన ఇమేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి, ఫోల్డర్ నేమ్. ఓకే, car3.jpg కొటేషన్స్ అనేవి అప్లై చేయాలి. నెక్స్ట్ స్లాష్ రివర్స్ పెట్టి క్లోజ్ చేయాలి. ఒక ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసి నెక్స్ట్ డెస్క్టాప్ ఫైల్ నేమ్ వచ్చి i.htmlని సేవ్ చేసా. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ క్లిక్ చేసా, సేవ్ చేసా. ఓకే, దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫైనల్గా మన అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. దిస్ ఇస్ ద ఇమేజ్ ట్యాగ్ యొక్క అవుట్పుట్ అనేది డిస్ప్లే అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇచ్చిన టైటిల్ నేమ్ వచ్చి ఇమేజ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ అవుట్పుట్ ఎలా డిస్ప్లే అయింది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి ఆల్ట్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ అనేది ఇప్పుడు సోర్స్ పాత్లో లొకేషన్ ఇచ్చాం, అందులో ఇమేజ్ సోర్స్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా సరే ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఆ ప్లేస్లో దానికి బదులు ఈ ఆర్ట్లో ఇచ్చిన కంటెంట్ ఏమైతే ఇచ్చామో కార్ ఇమేజ్ అనేది ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూద్దాం. కార్ ఇమేజ్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ముందుగా car3 అనే దాంట్లో కార్లో
3 తీసేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేస్తే కార్ ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది ఆల్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి విడ్త్ గురించి అండ్ హైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, విడ్త్ వచ్చి 300 ఇస్తున్నా. 300 టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ హైట్ కూడా సేమ్ 300 ఇస్తాం. ఈక్వల్ టు 300. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, నేను వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకే, దీని డిఫరెన్స్ తెలియాలంటే హైట్ అనేది చేంజ్ చేద్దాం. 500 ఇద్దాం. 500 ఇద్దాం. ఒక 500 ఇచ్చినా తెలియదేమో. ఓకే, 800 ఇద్దాం. దాని డిఫరెన్స్ తెలియాలంటే ఇలాగే తెలియాలి. 800 ఇద్దాం హైట్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఓకే, ఇప్పుడు చూసారుగా దీని డిస్ప్లే అనేది ఎలాగా, దీని అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అయిందో, ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయిందో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అలైన్. దీని మీనింగ్ ఏంటంటే ఇమేజ్ అనేది లెఫ్ట్లో ఫ్రంట్ అయ్యాను, లెఫ్ట్లో డిస్ప్లే అవ్వాలన్నా రైట్లో డిస్ప్లే అవ్వాలన్నా ఈ అలైన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అలైన్ వచ్చి రైట్ ఇస్తున్నా. రైట్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ అనేది రైట్ సైడ్లో డిస్ప్లే అయింది. రైట్ సైడ్లో డిస్ప్లే అయింది. సో అలైన్ అనేది ఇలా యూస్ అవుతుంది.